వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. చూడండి, నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో. అల్లం తీసుకున్నాను, అలాగే వెల్లుల్లి తీసుకున్నాను. రెండు ఈక్వల్గా ఇవి ఒక పావు కేజీ, ఇవి ఒక పావు కేజీ, లేదంటే అర కేజీ తీసుకోవచ్చు. ఇప్పుడు అల్లం శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు అంతా తీసుకొని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నులపాయలు కూడా చూడండి, ఇలా నొక్కితే ఎంత ఈజీగా రెబ్బలు విడిపోయి వస్తున్నాయో. చక్కగా ఇలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకొని అన్నీ ఇవి కూడా పెట్టుకొని ఇప్పుడు అల్లం కూడా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చేసుకొని ఈ రెండు కలిపి అది కొంచెం ఇది కొంచెం వేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. తక్కువ వేసుకుంటే నీళ్ళు వేయకుండా చేసుకోవచ్చు, అప్పుడు నిలవ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ వేసుకుంటే నీళ్ళు వేయాల్సి వస్తుంది. వీటిని ఇలా పేస్ట్ చేసుకొని డబ్బాలో చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అంటే మామూలు ఫ్రిడ్జ్లో కొంచెం చిన్న డబ్బాలో తీసుకొని మామూలు పెట్టుకొని పెద్ద డబ్బాలో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మామూలుది అయిపోయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుంచి అది కొంచెం కొంచెం తీసుకుంటే ఇందులో ఉంటే అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నది ఫ్రెష్గా చాలా రోజులు అలాగే ఉంటుందండి. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.